కొన్ని జిల్లాల కలెక్టర్లకు ఉద్యోగులకు మధ్య గ్యాప్ ఎందుకు వస్తుంది? రెవెన్యూ ఉద్యోగులు చిత్తూరు జిల్లా కలెక్టర్పై ఎందుకు మండిపడుతున్నారు? ప్రస్తుతం ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. కలెక్టర్లపై ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో పాటు సీఎస్ మంత్రుల్ని కలవటం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో కలెక్టరే సుప్రీం. ఆయన కనుసన్నల్లోనే ఉద్యోగులంతా పనిచేసుకుని ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కొంతమంది కలెక్టర్ల పనితీరుతో ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. ప్రధానంగా చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థ్ జైన్పై పలు విమర్శలొస్తున్నాయి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, సెలవులు, ప్రమోషన్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నారంటూ ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు. ప్రమోషన్ల విషయంలో ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు చట్టంలో లేని విధంగా తిరిగి పరీక్షలు పెట్టడంతో పాటు వేధిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో పాటుగా సెలవుల విషయంలోనూ ఇలా వేధిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. అయినా ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, అయినా సరే కలెక్టర్ వేధించడం కరెక్ట్ కాదని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. ఒకటే సర్వర్ ఉంటుంది. అన్ని ఆధార్ షీడింగ్లు రేషన్ కార్డ్స్ కానించి ఈరోజు ఓటర్ కార్డు వరకు కూడా అన్ని ఆధార్ షీడింగ్ చేస్తున్నారు. ఇంత కష్టం పడుతున్నారు, చేస్తారు, సిద్ధంగా ఉన్నాం. కొత్త రాష్ట్రం, నూతన రాష్ట్రం, మరి మనకి నానా బాధల్లో మరి ఈరోజు రాష్ట్రం విడిపోయింది. ఆ కసితోనే పనిచేయాలన్నాం. కానీ పనిచేసే ఉద్యోగుల్ని మానసికంగా ఇబ్బంది పెడితే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. సెలవుల్లో పోయిన వాళ్ళకి ఉద్యోగాలు మళ్ళా కనీసం పోస్టింగ్లు ఇచ్చేది లేదు. బెదిరించి సెలవుల్లో పోమంటాడు. అనేక రకాలకు ఇబ్బంది పెడుతుంటే ఆయన వైఖరిలో మార్పు రాకపోతే మాత్రం ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. కానీ మేం చేయగలిగిందంటూ ప్రత్యేకంగా ఉండదు. గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్పై అనేక రకాలుగా విమర్శలొచ్చాయి. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత చిత్తూరు కలెక్టర్పై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు ఉద్యోగులు. ఏపీలో ఇలా కలెక్టర్ ఉద్యోగులకు మధ్య గ్యాప్ రావడం చర్చనీయాంశమవుతోంది. ఏ కార్యక్రమం అయినా కూడా అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులు దృష్టి పెడితేనే విజయవంతమవుతుంది. కానీ ఈ గ్యాప్తో సమస్యలు మరింత జటిలంగా మారుతున్నాయి. మేము ఆయన కూడా కొద్దిగా మానసిక వేదనగా గురవుతారు సార్ ఈ విధంగా అన్న మాటల వల్ల. మరి అది రాకుండా మేము బాధపడ్డాం తప్పితే వేరే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పాం. ఒకరిద్దరు మరి దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటే అది తప్పుగా భావించవద్దు సార్, దాన్ని మరి వాడిని చిన్న తప్పుగా వదిలేయమని కూడా చెప్పాను. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ శాఖలో కష్టపడి చేస్తున్న సంగతి ఆయన ఒప్పుకున్నారు. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులకు ఇంకా మేము పని నమ్మకంతో ఇస్తున్నామే కానీ వేరే అపనమ్మకంతో కాదు. ఆ నమ్మకం చేస్తారని నమ్మకంతో మేము అనేక పనులు కూడా మీకు అప్పచెప్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్పై కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే చిత్తూరు జిల్లా కలెక్టర్పై వచ్చినంత తీవ్రమైనవి కావు. మొత్తానికి జిల్లా కలెక్టర్లకు ఉద్యోగులకు మధ్య ఇలాంటి పరిస్థితి పాలనపై ప్రభావం చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. దీనికి వీలైనంత తొందరగా ఫుల్ స్టాప్ పెడితే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఏపీ ప్రభుత్వానికే కాదు, అందులో భాగమైన రెవెన్యూ ఉద్యోగులకు సైతం కత్తి మీద సాములా మారింది. అభివృద్ధి త్వరితగతిన జరగాలని ప్రభుత్వం నుండి వస్తున్న ఆదేశాలు ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యోగులకు మధ్య అఘాతం ఏర్పడి అది నిరసన ర్యాలీలు తీసే వరకు దారితీస్తోంది. ఏపీలోని పలు జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్లకు వ్యతిరేకంగా అసంతృప్తి రాగం ఆలపిస్తున్నారు. కర్నూలు, చిత్తూరు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ల తీరుకు నిరసనగా గొంతు విప్పారు. ఏకంగా వ్యతిరేక నినాదాలు చేస్తూ ర్యాలీలు సైతం తీశారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో సైతం కలెక్టర్లపై బహిరంగంగానే ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల నిరసనకు ప్రధాన కారణం పని ఒత్తిడి, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో జరుగుతున్న జాప్యమే. ముఖ్యంగా దశాబ్దాలుగా ఒక రకమైన వర్కింగ్ స్టైల్కు అలవాటు పడిన ఉద్యోగులకు ఇప్పుడంతా టెక్నాలజీపైనే ఆధారపడి పనిచేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ పథకాల సంఖ్య పెరిగి పనిభారం అంతకంతకు పెరగడం కూడా ఉద్యోగుల అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఒక రకంగా చూస్తే ఎక్కడైతే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయో అక్కడ సిన్సియర్ కలెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు సిన్సియర్గా హానెస్ట్గా ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి. మాకు రెండు ఇబ్బందులు ఉన్నాయి ఇందులో. ఒకటి జిల్లా కలెక్టర్ని చూస్తే వాళ్ళు సిన్సియర్గా హానెస్ట్గా ఉండే వారు ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఈ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి మనం ఈ దిశగా పని చేయకపోతే, ఇంత ఒత్తిడి చేస్తూ మనం పని చేయించకపోతే మనం ఆ స్పీడ్ అందుకోలేము, రాష్ట్రం వెనకబడిపోద్దన్న భావన వాళ్ళది. ఇటుపక్క ఉద్యోగుల నుంచి చూస్తే ఇన్ని రోజుల నుంచి లేదు, ఇవాళ ఒక్కొక్క ఉద్యోగి మీద
ఇవాళ మనం 8 గంటల పని 10 గంటలు 12 గంటలు 13 గంటలు పని దినాలు తీసుకున్నా కూడా 10 గంటలు తీసుకున్నా కూడా పని అవ్వని పరిస్థితి. పని ఒత్తిడి పెరిగిన టెక్నాలజీయే కలెక్టర్లకు ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరగడానికి కారణం కావడం లేదు. ఈ ఒత్తిళ్లతో అధికారులకు ఉద్యోగులకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మిగిలిన అధికారుల ముందు తమను తిట్టడం, పరుష పదజాలాన్ని వాడడంతో ఉద్యోగులు అవమానంగా భావిస్తున్నారు. జిల్లాలో సమర్థవంతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఆయా జిల్లాల కలెక్టర్లు పనిచేస్తున్నప్పటికీ వారు తమ పట్ల చూపిస్తున్న విధానమే సరికాదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలంటున్నారు. కానీ కొంతమంది జిల్లా కలెక్టర్స్ అవమానిస్తూ ఉద్యోగులను అవమానిస్తూ తుస్కారంగా చూస్తూ నిర్లక్ష్యతంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను వాడుతూ అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక మాట అంటారు, నువ్వు ఉద్యోగిని అవమానిస్తూ దూషిస్తూ అతని దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని తీసుకోలేవని. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్లు గమనించుకోవాలి. పలు జిల్లాల కలెక్టర్లపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు చివరకు చీఫ్ సెక్రటరీకి సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వంపై పడింది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి.